సంఘంగా మీరు పిలువబడిన తర్వాత పిలువబడిన వారి చేత పని చేపిస్తే ఏమవుతారు? సంఘము శరీరముగా మారుతాము. మీకు బాగా వచ్చాను కదా ఇన్ని రోజులు చెప్పుకున్నాం దాన్ని, చెప్పలేదు నిజం చెప్పండి. ఎంత వివరంగా రాసి చూపించాను బోర్డుల మీద ఆ రోజు. పిలువబడిన వారిని సంఘములో ఉంచితే వారు డెవలప్ అయితే మారేదే శరీరము. అనగా ఇప్పుడు మిమ్మల్ని పిలిచింది ఎందుకట? శరీరంగా మారడానికి. ఎవరు శరీరంగా మారడానికి? ఎవరు శరీరంలో మారడానికి? ఎవరు శరీరంలో మారాలా? క్రీస్తు యొక్క శరీరంలో మారాలా? మీ శరీరములో క్రీస్తు శరీరములో అవయములై ఉన్నదని మీరు ఎరగరా? రోమీయులకు రాసిన పత్రిక అందరూ తీయండి, 6వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము దయతో చదవండి. మీరు కృపకే కానీ 6వ అధ్యాయము 14వ వచనము. రోమీయులకు రాసిన పత్రిక 6వ క్షమించండి కొరింథీయులకు రాసిన పత్రిక 6లో ఉంది, 6లో కూడా ఉంది, కానీ దానికి ముందు చదవండి, తీసుకొని చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. మీ దేహములు ఎవరి దేహాలు? అంటే మీరు, అంటే విశ్వాసులు ఎవరైతే బాప్తిసం పొందారో వాళ్ళు బాగా వినాలి, లేకపోతే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేవు. అసలు పిలిచింది వ్యర్థమైపోద్ది. బాప్తిసం పొందిన మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నవని మీరు ఎరగరా? అంటే మీరు ఏమైపోయారట? ఎవరికి? క్రీస్తుకి. అంటే మీ దేహ అవయవాలతో ఉన్న మీ దేహం అంటే ఏంటి? శరీరం అనగానేమి? అవయవాల యొక్క కలయిక. మీ దేహ అవయవాలతో ఉన్న మీరు క్రీస్తు యొక్క దేహంలో ఏమైపోయారట? అవయమైపోయారట. అర్థమైందో లేదో? క్రీస్తు యొక్క అవయవమే. క్రీస్తు యొక్క శరీరం ఎంత పెద్దదప్పుడు? క్రీస్తు యొక్క శరీరంలో మనమంతా ఏమైపోయామట? అవయవాలము. అంటే ఏ అవయవం ఉంది శరీరంలో? శరీరంలో మామూలుగా ఉన్న అవయవాలు ఏంటైనా ఉంది కదా. ఈ అవయవాలుగా యేసు యొక్క శరీరం కూడా ఉంది. యేసు యొక్క శరీరంలోని అవయవం పోయి ఒక అవయవంగా మారిపోతా ఉంది. యేసు యొక్క శరీరంలో నువ్వు ఏ అవయవంగా తీసుకుపెట్టావు నీ అవయవాన్ని? ఏనాడు ఈ ఫీలింగ్ లేకపోతే నువ్వు సంఘములో లేదు అన్నమాట. మీ దేహములు క్రీస్తు యొక్క శరీరములో అవయములై ఉన్నదని మీరు ఎరగరా? ఎరగము. ఎరిగితే కదా దేవుని ఏం చేస్తాము? మహిమపరుస్తాము, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము. బాప్తిసం పొందిన వెంటనే పొందిన మేలేదంటే మీరు సంఘములో ప్రవేశించారు అంటే సంఘమునకు మరో పేరేంటి? శరీరము. సంఘమునకు మరో పేరేంటి? శరీరము. ఎవరి యొక్క శరీరము? క్రీస్తు యొక్క శరీరము. ఇప్పుడు క్రీస్తు యొక్క శరీరములో మీ అవయవాలు ఏమయ్యాట? అంటే మీ దేహాలు ఏమయ్యాయి? అవయవాలుగా మారాయి. ఇప్పుడు క్రీస్తు యొక్క దేహంలోకి మీరు వచ్చారా లేదా? బాప్తిసం పొందిన వారందరూ ఇప్పుడు క్రీస్తు యొక్క దేహంలోకి వచ్చారా లేదా? ఏమ్మా వచ్చారా లేదా? వచ్చారు. ఏమయ్యారు? క్రీస్తు యొక్క దేహంలో మీరు ఏమయ్యారు? ఏమి పని అంటే మీరు ఇప్పుడు ఏ పని చేయలేదు కాబట్టి మేము ఏ అవయవం అవ్వలేదని ఒప్పుకుంటున్నారు నిజంగా. సో ఇప్పుడు పిలువబడింది ఎందుకు? పని చేయడానికి. కింద మనం చూడండి, ఇప్పుడు అక్కడ వదిలేసాను ఆ మాటను, మళ్ళా వద్దు. ఇప్పుడు 6వ అధ్యాయం రండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం చదవండి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు కనుక
పాపము మీద ప్రభుత్వం చేయదు. కాదండి, 13 చదువు. 12, 13, 14 వచనాల నుంచి అక్కడ నుంచి చదువుకోండి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్టుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవలను దుర్నీతి సాధనములుగా పాపములకు అప్పగింపుకుడి. అయితే మృతులో నుండి సజీవులు అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకుని మీ అవయవలను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. 17వ వచనం. 17వ వచనం. మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రమో. దేవునికి స్తుతి స్తోత్రమును చెల్లించాలంటే క్రీస్తు యొక్క శరీరములో నువ్వు ఉన్నావు అన్న సంగతిని నువ్వు గుర్తించాలి. గుర్తించి దేవునికి ఏం చెల్లించగలవు? అప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలవు. 19వ వచనం. మీ శరీర బలహీనతను బట్టి బాప్తిసం పొందక మునుపు మనిషి రీతిగా మాట్లాడుతున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవలను దాసులుగా ఎలాగో అప్పుడు అప్పగించుతారో. ఎప్పుడా? బాప్తిసం పొందక మునుపు ఏ విధంగా అప్పగించుతారో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు సంఘంలోకి వచ్చిన తర్వాత పరిశుద్ధ కలుగుటకై ఇప్పుడు మీ అవయవలను నీతికి దాసులుగా అప్పగించుడి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధం లేని వారై ఉంటిరి. అప్పటి క్రియల వలన మీకే లాభమో ఫలమో కలిగెను. వాటి గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులై ఉందన పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దానంతము నిత్య జీవము. ఏలయనగా పాపము వలన వచ్చు జీవితము మరణము, దేవుని కృప వలన మన ప్రభువైన యేసుక్రీస్తు నిత్య జీవము. ఇప్పుడు ఏదో ఒప్పుకొని ఇక్కడికి వచ్చారట. ఇప్పుడు చదవబడిన లేఖనాన్ని అంతా మనసులో పెట్టుకుంటే మీకు చక్కటి అవగాహన మీ మనసులోకి వచ్చేసి ఉండాలి. ఒకనాడు మీ అవయవాలు, ఈ దేహ అవయవాలను దేనికి అప్పగించారు? అక్రమాలకు, పాపాలకు, ప్రతి ఒక్క దానికి అప్పగించేశారు. అది బాప్తీసానికి ముందు. ఇప్పుడు బాప్తీసం పొందిన తర్వాత దేనికి అప్పగించారట? నీతికి దాసులగుట కొరకు మీ దేహ అవయవాలను తీసుకొచ్చి అప్పగించేస్తున్నారు. ఇప్పుడు ఏ కార్యక్రమం చేస్తుందో అందుకే చెప్తాను, నువ్వు నీళ్ళలో ముడికి పైకి రాగానే మారింది ఏదైనా దేహమా అంటే దేహంలో ఉన్న అవయవాలా? నీ కళ్ళు మారాయా? నీ చెవులు మారాయా? నీ నోరు మారాయా? నీ చేతులు మారాయా? నీ కాళ్ళు మారట్టు లేవు. అవయవాలు అన్నీ అలాగే ఉన్నాయి, కాకపోతే పనులు మారాయి. పదే పదే చేసే పనులు మారాయి. ఒకప్పుడు చూడరాని చూస్తున్న కళ్ళు ఇప్పుడు పరిశుద్ధాత్మ లోపల వచ్చి నేను చూడకుండా చేస్తున్నాడు. వినరాని వినేదానికి అప్పగించిన నీ చెవులు ఇప్పుడు పని మార్చేసుకుంది, వినవలసిన దానికే అప్పగిస్తుంది. నీ దేహ అవయవాలు ఒకప్పుడు చేయరాని చేస్తుంది, ఇప్పుడు చేయవలసిన దానికి అప్పగించింది. ఇది మారింది. నీ దేహ అవయవాలను క్రీస్తు యొక్క దేహ అవయవాలకు తీసుకొచ్చేస్తున్నాడు. అంటే ఇంతకు మునుపు ఏ దేహ అవయవాలు ఉందా? ఇంతకు మునుపు ఏ దేహ అవయవాలకు అప్పగించున్నారు? మీ దేహ అవయవాలు సాతానుకి చేయరాని కార్యములు చేయుటకు వాడి దేహంలోకి అప్పగించేస్తున్నారు. అంటే లోకం, అందులోనే మీరు వచ్చారు. మారే మారదు. నెల్లూరు మారిపోదు, ఇండియా మారిపోదు. మారేది నీ మనసు. మనసు మార్చడం అంటే ఇదే ప్రియులారా. ఏ దేహావయవంతో పాపాలు చేయించావో అదే దేహావయవంతో నీతి క్రియలు చేయించాలి. అది నీ చేత చేపిస్తున్నాను. ఈ నోరు ఒకప్పుడు బూతులే చెప్పింది, ఇప్పుడు ఈ నోరు పాట పాడుతుంది, పరిశుద్ధమైన మాటలు పలుకుతున్నాయి. దట్ ఈస్ సంఘం. అది మారుస్తుంది సంఘం. అది మారుస్తుంది దేహ అవయవాలు. యేసుక్రీస్తు దేహంలో ఉన్న అవయవాలు కింద అన్నాడు. ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక రండి, 6వ అధ్యాయం చదవబడిన లేఖన భాగానికి
16వ వచనం అయితే చదువు. చదువు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, అది కాదు 15, 16 వచనం చదువు. ఈ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నవని మీరు ఎరగరా? నేను క్రీస్తు యొక్క అవయములు. అండర్లైన్ చేయండి ఆయన. ఇప్పుడు ఎవరు అవయవాలు అయిపోయారు? మీ అవయవాలు క్రీస్తు యొక్క అవయములను చూసుకున్నారా? మీ చేతులు ఇప్పుడు మీ చేతులు కావు. ఎవరికి చేతులట? క్రీస్తు యొక్క చేతుల్లోకి వెళ్ళిపోయింది నీ చెయ్యి క్రీస్తు చెయ్యి. ఇదిగో ఇప్పుడు పోయి నీ చెయ్యి ఉంది. ఇదిగో నీ ఆత్మ, ఇప్పుడు పరిశుద్ధాత్మ అందులో వచ్చి ఉంది. ఇప్పుడు నీ కళ్ళు క్రీస్తు యొక్క కళ్ళల్లో పోయి కూర్చొని ఉంది. అంటే దాని అర్థం ఏంటైనా, యేసుక్రీస్తు ఏది చూస్తాడో దాన్నే చూపిస్తాను. నా కళ్ళు కనిపించట్లా, అర్థం వేశాను. ఇప్పుడు అర్థం లేను, అర్థం వేస్తే క్రీస్తు కన్నులతో నడిపిస్తుంది. ఇప్పుడు చూడరాని దాన్ని చూస్తున్నాను, వేసుకున్న తర్వాత ఇదిగో చూడరాని దాన్ని నేను చూడను. నోరు, ఇది దేవుని నోరు, ఇంతకు మునుపు వేరే నోరు మారిపోయింది. అదే అవయవాల చేత పనిని మార్పిస్తూ చేస్తుంది. అదే క్రీస్తు యొక్క శరీరము. క్రీస్తు యొక్క శరీరము అనగా సంఘము. ఆ అవయవాల్లో ఈ అవయవాలు క్రీస్తు యొక్క అవయవాలతో కలిసి ఉంది. అది ఏమిటంటే క్రీస్తు యొక్క అవయవమును తీసుకుని వేసి యొక్క అవయవమును చేస్తున్నా. రాత్రి అపురూపమైనటువంటి పాటలు భార్య భర్త తరగతులు మీరు విన్నారు. ఇప్పుడు చెప్పండి, ఈ దేహం చూడు ఎలా ఉన్నాయో. రాత్రి చూసాం. ఎవరి దేహం ఎవరికి ఇచ్చిపడిందట? వివాహమైన వెంటనే ఎవరెవరి దేహాలు? భర్త దేహం ఎవరికి సొంతం? భార్యకి సొంతం. భార్య దేహం ఎవరికి సొంతం? భర్త సొంతం. అంటే ఇప్పుడు భార్య నా అవయవము, అదేనా? నా అవయవాన్ని భర్త అవయవాన్ని తీసుకెళ్ళి ఆమె ఏమేమి పనులు చేస్తుంటే భర్త ఊరుకుంటాడా? పాయింటింగ్ దానికి అర్థమైందా? ఇప్పుడు ఆమె వేరు నేను వేరు అనుకుంటే ఆమె ఏడ తిరిగిన నాకేనైనా కాదా? వేరు వేరు అనుకున్నట్లయితే అది నా దేహమే కాదు అనుకుంటుంటే ఏడ తిరిగిన ఏమి కోపం ఎందుకు వస్తుంది నాకు? వాడితో మాట్లాడితే ఎందుకు కోపం వస్తుంది? వాడిని చూస్తే ఎందుకు కోపం వస్తుంది? వాడి దగ్గర ఉంటే ఎందుకు కోపం వస్తుంది? అది నా దేహం కాదు. ఎప్పుడైతే మూడు పడిపోయిందో దేవుడు అపూర్వమైన బంధాన్ని పెట్టాడు. అది చెప్పాను, దాని పేరు వివాహం. ఆ బంధం అయిన తర్వాత దేహాలు మారిపోయాయి. భార్య దేహం భర్తకు వచ్చేసింది, భర్త దేహము భార్యకు వచ్చింది. ఇప్పుడు ఎవరి దేహం మీద అధికారం లేదు. నా దేహం మీద నాకు అధికారం లే. మరి నా దేహం మీద ఎవరికి అధికారం ఉంది? నా భార్యకు. ఇప్పుడు భార్య దేహం మీద భార్యకి అధికారం లే. ఎవరికి అధికారం ఉంది? డ్యూటీ ఉంది కూడా. అది అడగడానికి కారణం అదే. ఎక్కడ ఎత్తుకోపోయాడు దీన్నే? ఈయన దేహాన్ని ఎత్తుకోపోయి ఎక్కడ దారిపోసేసి వచ్చేసి అదే రాత్రి వచ్చి భార్య భర్తలు విన్నారే, అర్థమైంది. ఇప్పుడు భార్య భర్తల సంగతి మర్చిపోండి. ఇప్పుడు మీ దేహాలు ఎవరికి ఎందుకు చేస్తున్నారట? ఇప్పుడు ఎత్తుకోపోయి ఎవరైనా విచారం చేశారంటే ఇప్పుడు ఎవరి దేహాన్ని తీసుకుపోయి విచారం చేశారట? అది సంఘం, అది శరీరం. ఇప్పుడు ఎందుకు వచ్చేసారట? ఇప్పుడు చెప్పండి, మీరు ఏ తప్పు చేస్తున్నా అది క్రీస్తు చేత మీరే చేయిస్తున్నారు దాని అర్థం. ఈ ఫీలింగ్ నీకుందనైనా సంఘంలో ఐక్యం అందరం వింటారనైనా ఎవరు తెలియదు ఎక్కడనే పిలుస్తాం. చేస్తే కదా వాక్యం రూపం దారిస్తే కదా. ప్రేమ అన్నది వాక్యము చూపిస్తే దాని ఫలము. ప్రేమ అన్నది ఏదైనా మరి కదా వాక్యం అది. కానీ ఫలం అన్నది వాక్యము శరీరంతో కలిసి పని చేస్తే పుట్టేదే ఫలం. ప్రేమ ఇచ్చుటని అర్థం, అది వాక్యం. నీ దేహ అవయవాలతో ఇస్తే అది ఫలం. అది చేయించింది సంఘం. ప్రియమైన వాళ్ళరా, ఈ పనిని నేను చేయిస్తుంది దేహ అవయవము. సంఘం అంటే ఈ 4 గోడలు, ఈ 4 ఫ్లోర్లు గుర్తొస్తున్నాయి చాలా మందికి. ఈ 4 ఫ్లోర్లకు రాకపోయినా పర్లేదండి. మీరు చేయవలసింది పని. అది సంఘము, అది దేహము. క్రీస్తు యొక్క శరీరంలో మీరు అవయవాలు ఉన్నారు. అది మీరు చేయవలసిన పనిని చేయించు. అదుగు పరిశుద్ధతను. నా అవయవములు ఎవరి అవయవాలు ఇవి? ఇంతకుముందు నీ అవయవాలు. బాప్తిసం పొందే నీ అవయవాలు కాదు. పెళ్లి కాకమునుపు నీ అవయవం అది వేరు. పెళ్లి అయిన తర్వాత ఏం చేయమన్నానైనా అక్కళ్ళు వాళ్ళది పెద్ద పోరాటాలు. ఎందుకని? పెళ్ళైన వెంటనే ఏం చేయాలంటైనా
అమ్మా పెళ్ళైన వెంటనే ఏం చేస్తారు? పెళ్ళి వచ్చి కొత్తగా వచ్చారు కదా, పెళ్ళి కొత్తగా వచ్చిన తర్వాత ఎప్పుడు చూసినా ఏడుపు మొహాలే. ఏమే ఏది గుర్తొస్తుంది? నిజం చెప్పండి వాళ్ళకి. ఎందుకు ఏడుస్తూ ఉంటారు వాళ్ళు? వారు అమ్మోళ్ళు గుర్తొస్తుందిట. ఏం చెప్పలే దేవుడు? కీర్తనల గ్రంథం 45వ కీర్తన 10వ వచనం. కీర్తనల గ్రంథం 45వ కీర్తన 10వ వచనం. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనులను నీ తండ్రి ఇంటి వారిని నువ్వు మరవాలి తల్లి. వారిని నువ్వు మరవలేదని అంటే ఇక్కడ సంసారం జరగదు తల్లి. అంతే కదా నాయనా? వాళ్ళు ఇప్పుడు ముందు ఏం చేయాలట? దాన్ని మర్చిపోవాలా? దాన్ని మరవని కూర్చొని ఇక్కడికి వచ్చి ఏమేమి మరవరట? తమ ఇల్లును మరవరట, తమ స్వజనులు మరవరట. అంటే ఎవరెవరు గుర్తొస్తారు మా ఇంట్లో? ఉదయంగా లేస్తే అమ్మ సింపుడు మొహం చేసుకొచ్చి కాపీ పెడుతుంది నీకు. అది ఎందుకంటే ఇంత పని చేయించదు కదా. అందుకని ఆ ఇల్లు వచ్చింది కాకి. ఇక్కడ లేచింది ఈ తొత్తర పక్కన ఇక్కడ కామ జాబం ఉండమేది. అవునా కాదా? ఇది నచ్చరా? దీనికి మారాలి. నువ్వు మారాలి. తంతాడు. పో ముందు కాపీ తీసుకురా. ముందే అడుగుతాడు పెళ్లి చేసుకుని ముందే ఇంటర్వ్యూలో. ఏమి ఇంటర్వ్యూ అయితే? పెళ్లి చూపి ఇంటర్వ్యూలో నిజం చెప్పమ్మా, కాపీ చేయడం వచ్చు నీకా? అన్నం చేయడం వచ్చు నీకా? మంచి కూర చేస్తావా? చికెన్ చేస్తావా? మొత్తం ఓకే అయితేనే బిల్లు శాంక్షన్ అడా. అదైనా నచ్చింది నేను అంటాం. లేకపోతే ఇదన్నీ నాకు తెలియదు అని అంటే అక్క మీ ఇంట్లోనే ఉండక అని వచ్చేస్తాం. అరేనా? అదే చూసా, 30 ఏళ్ళు 40 ఏళ్ళు నీ బ్రతుకు ఉన్నంత వరకు కాపురం చేసి ఆమెతో ఇన్ని ఇంటిలు తీసుకొస్తే కలకాలము అన్నగా ఉండాలి. ఆయన యుగ యుగములు ఆయన తండ్రిగా ఉండాలి. యుగ యుగములు చిన్నన్నగా ఆయనతో ఉండాలి అంటే వాళ్ళకు నచ్చింది నువ్వు చేస్తే కదా నువ్వు అక్కడికి పోవడము. అక్కడికి పోవాలంటే ఇక్కడే నేర్పిస్తుంది. అందుకే అమ్మ ట్రైనర్. పైకి కరెక్ట్గా 5 గంటలకు వేసి పని చేయి. ఒక కళ్యాణ జరుపు పోయే ఇల్లు ఎట్లుంటుందో తెలియదు. నిజమైన తల్లి అయితే అదే నేర్పిస్తుంది. కొట్టి నేర్పిస్తుంది. కూర అట్ట చేసేది, ఎందుకు ఉప్పు ఎక్కువ చేసేది. అసలు గట్టి పెట్టుకోవడం, గట్టి పట్టుకోవడం నీ చేతికి. అన్నం ఎలా ఉంచాలా? అప్పాని కాల్చుకుంటూనే ఉంచుతాడు. చూసారా? ఇవన్నీ నీకు నేర్పించేసి పంపించింది తల్లి అన్నప్పుడు. ఇప్పుడు నా లోకానికి పోయడానికి నీకు ఇది చేయాలి, నీకు నేర్పించి పంపించింది. నీకు నేర్పించి పంపేది సంఘం. అందుకు వచ్చావు నేర్చుకోవడానికి. చూసావా? ఎక్కడో ఉండడానికి ఓ 25 ఏళ్ళు లేదా ఒక 70 సంవత్సరాలు నువ్వు ఒక వ్యక్తితో కాపురం చేసి ఇంకొక వ్యక్తి దగ్గర మీరు ఉండడానికి పోతే నువ్వు ముందు గుర్తు పెట్టుకోవాల్సింది మీ స్వజనులు మర్చిపోవు. మీ నాన్న మర్చిపోవాలా, మీ అమ్మను మర్చిపోవాలా, మీ అన్నదమ్మని మర్చిపోవాలా, మీ అప్పచెప్పులు మర్చిపోవాలా. ఎందుకంటే అక్కడ అన్నజనులు ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ వాళ్ళు గుర్తు పెట్టుకుంటే అక్కడ వాళ్ళు నువ్వు ప్రేమించు. మన వాళ్ళు అదే ఉద్దేశం వస్తారా? ఇక్కడ ఉండి అక్కలంతా పెడతారు. వాళ్ళు అదే ఉద్దేశం వస్తారా? ఇక్కడ అమ్మలు ధర్మేస్తారు. వాళ్ళు అదే ఉద్దేశం చేస్తారా? ఇక్కడ నాన్న ధర్మేస్తారు. ఇక ఇద్దరు మిగిలిపోతారు. ఇది తెలియని అర్థం. కానీ దేవుడు చెప్పిన అర్థం ఇదే. మొట్టమొదట దేహంలో శరీరంలో ఒక ఆడదిగా పుట్టిపోయిన తర్వాత నీకు రావాల్సిన మొదటి విషయం, పెళ్ళి అయిన వెంటనే మొదట నీ సొంత ఊరు, నీ సొంత ఇల్లు, నీ స్వజనులు, నీ అమ్మానాన్ని మొదట మరవాలి. మరవడం అంటే ఏందైనా వాళ్ళు చంపేమని, వాళ్ళు మట్లు కలిపేమని కాదు. ఆ ఉద్దేశాలు మట్టి కలపమని. ఇక్కడ నీకు అమ్మా నాన్న మరి. ఇక్కడ ఎవరైనా ఉండేది అత్త. అత్త అత్త అన్నది ఫస్ట్ పదం, పూర్తి పదం కాదు. అత్త, అమ్మ. అత్త ఎలా అమ్మ అవుతుందో అపూర్వమైన పాఠం చెప్పాను మీకు. అత్తమ్మ మారిపోయింది. ప్రియమైన వాళ్ళు, నీకు బిడ్డలు, నీకు తమ్ముళ్ళు ఇక్కడున్నారు. నీ స్వజనులు వదిలితే ఈ స్వజనులు. అందుకే మనం కూడా సంఘంలో గొప్ప పాఠం నేర్పించాం. ఏది సొంత ఊరు, ఎవరి సొంత వారు మారిపోతారు. లోకమందు ఉంటే వాళ్ళందరూ సొంత వాళ్ళే. ఇప్పుడు సంఘములకు వచ్చిన తర్వాత వాళ్ళెవరు మన సొంతగాలే కాదు. నా తోడ పుట్టిన వాక్యాన్ని అంగీకరించకపోతే చీను పో. అంతే. నీకు దేహపరంగా అంత 10 రూపాయలు 10 చీర కావాలేమో ఇసురు కొట్టుకో, అంతతో బతికిపో. కానీ నా సొంత వాళ్ళు నువ్వు కాదు. నాతో పుట్టిన
నా సొంత వారు, నా సొంత ఊరు ఇది కాదు. సంఘంలోకి వచ్చిన నినాదం మారిపోయిందని. అది శరీరం. క్రీస్తు యొక్క శరీరంలోకి వచ్చేసిన తర్వాత నీ దేహావయవాలు తగ్గట్టు నీకు ఆశలు ఉండకూడదు. ఎంత పర్ఫెక్ట్ గా పెట్టాడో చూడు దేహావయవాలకు ఉన్న సిస్టమ్. ఒకసారి వచ్చేసిందంటే ఆమె ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మా మామ, ఇంకా మా వాళ్ళు అత్త అని మాట్లాడుతున్నారు అక్కడ ఉండే వాళ్ళు చూసి. అప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళు ఏమవ్వరా? అది మరువు. ఇక్కడ మార్చుకో. రాగానే కొంతమంది మనసు పెట్టి మార్చేసుకుంటారు, త్వరగా మారిపోతారు, అద్భుతంగా కలిసిపోతారు ఆ కుటుంబాలతో. ఇక ఏ సమస్యలు, ఏ గొడవలు ఉండవు ఆ ఫ్యామిలీలో. వారి ఫ్యామిలీలో గొడవలు అని అంటే కారణం వారి సొంత ఇల్లు ఏం చేయాలంటేనా మరవలేదు. సంఘానికి వచ్చిన తర్వాత కూడా మరవలేదు. నేను చెప్పాలనుకుంటే భార్య భర్తల గురించి కాదు, సంఘం గురించి చెప్తున్నాను. బాప్తీసం పొందకుండా ఏ కోరికలు అయితే ఉన్నాయో బాప్తీసం పొందిన తర్వాత ఏ కోరికలు ఉందంటే ఇప్పుడు క్రీస్తు యొక్క దేహాన్ని తీసుకుని విచారణ చేయించడానికి సిద్ధంగా ఉన్నామని అర్థమైంది. రాని కార్యక్రమాలు నీ దేహావయవాల చేత చేయించడానికి ఇష్టపడుతున్నామని అర్థం. ఎందుకంటే నువ్వు సంఘానికి వచ్చింది, నువ్వు రాకుండా మంచిది. సో సంఘము అంటే అర్థమేనైనా శరీరము అంటే అవయవాల యొక్క. ఇప్పుడు ఏ అవయవనైనా నువ్వు క్రీస్తు యొక్క శరీరంలోకి వెళ్తున్నావు, ఏ అవయవాలు ఉండాలనుకుంటున్నావు? కొత్తగా బాప్తీసం పొందిన వారు ఎంచుకోవాల్సింది ఇది. ఇప్పుడు ఏ అవయవాలు ఉండబోతారు? యేసుక్రీస్తు కన్ను ఉంది, మీరు కన్ను ఉండబోతారా? ఎంచుకోవాలి నువ్వే. అది ఎవరు ఇచ్చారు, నువ్వు ఎంచుకోవాలి. చెవి ఉండబోతావా? అది ఆడైనా మగైనా నో ప్రాబ్లం. అయినా సంఘంలోనికి నువ్వు ప్రవేశించిన తర్వాత క్రీస్తు యొక్క శరీరం నువ్వు ఏమై ఉండాలి? అవయవాలు. ఏ అవయవం ఉండబోతావు? కన్నుగా, ముక్కుగా, చెవిగా, కాలుగా ఏమై ఉండబోతున్నావు? క్రీస్తు యొక్క శరీరంలో ఏదో ఒక అవయవాలుగా మారిపోతాయి. నేను ఇంతవరకు ఏ అవయవంగానూ మారలేదు అని అంటే నువ్వేం పొందలేదు కదా. తొట్లు ఇచ్చారా? తొట్లు ఇచ్చింది ఏందా అంటే తొట్లు నేనేం చేయలే. తొట్టులు ఈ కార్యక్రమం జరగకపోతే నువ్వు తొట్టులోనే వస్తావు అంతే. ఏసు నువ్వు చచ్చింది ఆ రోజు అంటే నువ్వు సావా ఏదో. ఇదే కోరికలు ఉన్నాయంటే ఇక్కడికి వచ్చిన తర్వాత భర్త దగ్గర పడుకొని మా అమ్మ దగ్గర పడుకుంటే బాగుంటుంది, ఇదే నా దగ్గర పడుకుని మీ అమ్మ అడుగుతావేందే పాపం రాదా? అన్నం పెట్టేటప్పుడు మా అమ్మగారు అయితే ప్లేట్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టేవాళ్ళు, ఇప్పుడు నేను పెట్టాల్సి వస్తుందంటే ఇదంతా గుర్తు వస్తుందంటే ఇప్పుడు ఎవరు మారలేదు నువ్వా? అసలు నీకు ఏం లేదని అర్థమా? నీకు పెళ్ళి అయింది తెలియదు, నీకు పరిగెత్తు నీటికి అంటాను అంటే పెళ్ళి అయి ఉందని నువ్వు మార్చేసేయడమే. అందుకే 3 రాత్రులు అన్నారు. ఏదో 3 అంటే ఎవరికైనా తెలుసా 3 రాత్రుల గురించా? ఏంటి 3 రాత్రి? 3 రాత్రులు చేసొచ్చు. ఏంటది 3 రాత్రులు? దాని తమిళ్ ఏమంటుంది చెప్పండి? తమిళ్ ఏమంటారు తమిళ సోదరులారా? ఎక్కడ పోయి ఉన్నారని చెప్తారా? మరవాలి అన్నారు. తమిళ్లో మరవాలికి పోయి ఉన్నారు. మరవాలి అంటే ఏం తెలుసా? మరవాలి, మీ అమ్మను మరవాలి, మీ నాన్నను మరవాలి, మీ అక్కను మరవాలి. అందుకు మరవాలికి వెళ్ళేది. చూసారా? మనవాళ్ళు దాని మీనింగ్ తెలియకుండా మరవాలి వస్తారు. ఇదంతా మరవాలి. నువ్వు ఓడి ఏడుస్తుంటే 3వ మరవాలి తీసుకొచ్చాడు నిన్ను అంటే దాన్ని తీసుకురావడానికి కారణం ఏంటా? నువ్వు ఇంకా మరవలేదని 3వ మరవాలిగా తన్ని అయిపోవాలి. ఫిక్స్ అర్థమైందనైనా సంఘానికి వచ్చిన తర్వాత మరవాలి జరుగుతుంది. ఇంకా మందే తొంగుతున్నారు అదే పాపాలు. నో, గట్టు మారిపోయింది నీకు ఇప్పుడు. అది గుర్తించు. ఇప్పుడు నేను క్రీస్తు యొక్క దేహంలో ఉన్నాను, నీ క్రీస్తు యొక్క శరీరంలో నేను అవయవాలుగా ఉన్నాను అని నిత్యము నీకు ఫీల్ అయి ఉండాలి. అనగా క్రీస్తు యొక్క శరీరంలో పని మారిపోయింది. అపవాది శరీరంలో పనులు వేరు, క్రీస్తు యొక్క శరీరంలో పని వేరు. అర్థమైందైనా? ఇక్కడ ఒక సిస్టమ్ ప్రారంభమైంది. ఆ సిస్టంలో అవయవాలతో పని మారిపోయింది. నీ చేత చూసారా? ఇక్కడికి వచ్చిన తర్వాత నీ మనసే మారిపోయి కూర్చున్నాను. నీ అవయవాలతో ఏం చేయాలో అది చేపిస్తూ ఉన్నావు. ఇక్కడ చేయించింది క్రీస్తు యొక్క అవయవం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1
ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం నుంచి నీ మనోనాత్రలు వెలిగింపబడిన నాట నుంచి సంగతి చెప్తాను. చదవండి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వాని పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బల అతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనసును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను. ఓకే. ఆయన ఆ బలాదేశము చేత క్రీస్తును మృతుల నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను అధికారము కంటెను శక్తి కంటెను ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే కాక రాబోవు యుగమునందు పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును అండర్లైన్ చేయండి గురించి ఆయన సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తమును పైనే ఆయన సంఘమునకు శిరస్సుగా ఉంచెను నియమించెను. ఆ సంఘమే ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత ఉన్నది. ఇప్పుడు చెప్పండి, ఆ సంఘమునకు ఆయనే శిరస్సు అంటే చెప్పాం. శిరస్సు అంటే ఏదైనా అధికారము, ఏలుబడి చేసేవాడు. ఆ శరీరమునకు ఆయనే శిరస్సు. ఆ సంఘమునకు, సంఘమనగానేమి శరీరము, శరీరం అనగా సంఘం, సంఘం అనగా శరీరం. ఆ శరీరమునకు ఆయనే శిరస్సు. అర్థమైందా? ఆ సంఘములో నువ్వెవరు బట? అవయవము. ఆ క్రీస్తు యొక్క శరీరంలో నువ్వు అవయవము. ఇప్పుడు సంఘానికి వచ్చిన వారందరూ బాప్తీసం పొందిన 14 మంది ఇప్పుడు మీరు గుర్తించవలసింది ఏంటంటే, నేను బాప్తీసం పొందిన వెంటనే క్రీస్తు యొక్క శరీరంలో నేను అవయవమును. నీ అవయవాలు కాదు, నీకు నీ అవయవాలన్నీ కలిగిన ఈ శరీరాన్ని ఎత్తుకోపోయి ఆయన శరీరంలో ఒక్క అవయవంగా ఉంచావు. అంత పర్ఫెక్ట్ ఉందో చూసారా? ఒక శరీరంలో ఏ అవయవాలైతే కలిస్తే శరీరం అవుతుందో అట్లా మీ శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయి చూడసారా? ఇన్ని అవయవాలు కలిపితే శరీరం అన్నారు. ఆ అవయవాలు కలిగిన ఈ శరీరాన్ని ఎత్తుకోపోయి యేసుక్రీస్తు శరీరంలో ఒక అవయవం అయ్యేవాడు అంతే. నా 2 కళ్ళు, నా 2 చేతులు, నా 2 కాళ్ళు, నా గుండె, వీటన్నిటిని తీసుకోపోయి యేసుక్రీస్తు యొక్క దేహంలో ఒక్క అవయవానికి అప్పగించేస్తున్నాము. ఒకదాని కన్ను అనుకోండి, కన్నుకి ఎత్తుకోపోయి ఇప్పుడు ఏమేమి చేస్తున్నామా? యేసుక్రీస్తు యొక్క కన్నుకి ఇప్పుడు ఏమేమి చేస్తున్నావా? నీ దేహాన్ని ఇచ్చేస్తున్నావు అంతేనా? యేసుక్రీస్తు యొక్క శరీరంలో ఉన్న కన్ను నువ్వు అయితే ఆ కన్నుకి ఏమేం కావాలా? ఎక్కలా ఇంకా మీకు యేసుక్రీస్తు దేహంలో ఏముంది? కన్నుంది. ఒకటి ఎంచుకోండి, కన్నుంది. ఇప్పుడు మనం ఎవరము? అవరైనా మనకేమేమి ఉంది? మనకు అవయవాలు అన్నీ ఉన్నాయి. మన అవయవాలు కూడా ఏముందా? కన్ను, కాళ్ళు, చేతులు మొత్తం ఉన్నాయి. ఈ శరీరాన్ని ఎత్తుకోపోయి ఏ ఒక్క అవయవం అయ్యేటట్టు తీసిపెట్టారట. ఏ అవయవం అదా? కన్ను. ఇప్పుడు యేసుక్రీస్తు కన్నుకి ఏమేమి ఉందా అంటే ఆ శరీరంలో ఏమేమి ఉన్నాయని? ఆ యేసుక్రీస్తు యొక్క
శరీరం ఒక కన్ను అయ్యామో ఆ కన్నుకి ఏమేమి ఉన్నాయంటే ఆ కన్నులో ఉన్న అవయవాలు నువ్వే కదా. ఆ అవయవాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ నీలో ఉన్నాయి. యేసుక్రీస్తు కన్నుకి నీ కన్ను ఉంది, యేసుక్రీస్తు కన్నుకి నీ కాలు ఉంది, యేసుక్రీస్తు కన్నుకి నీ ముక్కు ఉంది, యేసుక్రీస్తు కళ్ళుకి నీ పొట్ట ఉంది, యేసుక్రీస్తు కళ్ళుకి ఇదిగో ఈ అవయవాలన్నీ కలిగి ఉన్నాయట. అమ్మ అర్థమైందా నిన్న? అంటే అర్థమైనా ఒక కన్నే ఎంత పని చేస్తుందని అంటే నీ దేహంలో ఉన్న అవయవాల పనులన్నీ చేస్తున్నాయి. ఎందుకంటే నువ్వు పిలవబడింది. ఏ రోజైనా ఇలా ఫీల్ అయ్యేవనైనా సంఘంలో నేను ఇలా అయి ఉన్నానని అలా అనుకోకపోతే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ వచనం నుంచి దయచేసి చూడైనా ఇచ్చి ఆ దేహములు ఏమై ఎలా ఉన్నారో చెప్తూ వివరిస్తూ మాట్లాడుతున్న సందర్భంలో ఎలాగూ శరీరం ఏకమై ఉన్ననో అనేక అవయవములు కలిగి ఉన్నదో ఎలాగూ శరీరం యొక్క అవయములన్నీ అనేకములై ఉన్నాను ఒక్క శరీరమై ఉన్నదో. శరీరం ఉన్న అవయవాలన్నీ ప్రియమైపోయిందంటేనా ఒక్క శరీరం అయిపోయిందట, ఒక్క అవయవంగా మారిపోయిందట. అలాగే క్రీస్తు ఉన్నాడు, అలాగే క్రీస్తులు మీరున్నారు. ఇది అర్థమైందో లేదో నాకైతే కలతగా ఉంది. నేను మిమ్మల్ని చూస్తుంటే కన్ను, ముక్కు, నాలుగు, చెవి కలిగిన మనము ఒకే ఒక అవయవం అయిపోయామట. ఎవరిలా? క్రీస్తు. ఏమో అని 13 అనగా యూదులమైనను గ్రీకు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రమైనను మనమందరం ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మీయందే బాప్తిసం పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరం ఒక్కటే అవయములుగా ఉండక అనేకమైన అవయములుగా ఉన్నది. చేయను కాను గనుక శరీరంలో కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. మరియు నేను కన్నును కాను గనుక శరీరములోని దాన్ని కానని చెవి చెప్పినంత మాత్రమున మనం శరీరంలోనిది కాకపోలేదు. శరీరం అంతయు కన్నైతే వినుట ఎక్కడా? అంతయు వినుట అయితే వాసన చూసుట ఎక్కడా? అయితే దేవుడు అవయవులలో ప్రతి దానిని తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచెను. అవయవం ఒక్క అవయవం అయితే శరీరం ఎక్కడ? అవయములు అనేకములైనను శరీరం ఒక్కటి కనుక కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు, తల పాదముతో మీరు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. అంతేకాదు శరీరం యొక్క అవయములలో ఏవి మరి బలహీనముగా కనబడనో అవి మరి ఆవశ్యములే. శరీరంలో ఈ అవయములు గంత లేనివనియు తలంతమో ఆ అవయములను మరి ఎక్కువగా కనపరుచుతున్నాము. సుందరము కాని మన అవయములకు ఎక్కువైన సౌందర్యము కలుగును. సుందరములైన మన అవయములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. అయితే శరీరములో వివాదము లేక అవయములు ఒక్కదానికొకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనత కలిగజేసి శరీరమును అమర్చి ఉన్నాడు. కాగా ఒక్క అవయవము శ్రమపడినప్పుడు ఆమెలన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక్క అవయవము పొందినప్పుడు ఆమెలన్నీ దానితో కూడా సంతోషించును. అందువలే మీరు క్రీస్తు యొక్క శరీరంలో ఉండి వేరు వేరుగా అవయములై ఉన్నారు. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారిని గాను, తమ కొరకు కొందరు స్వస్థపరచు కృపావరము గలవారు గాను, కొందరిని ఉపకారములు చేయవారిని గాను, కొందరిని ప్రభుత్వములు చేయవారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడేవారు గాను నియమించెను. అందరూ అపోస్తలులా, అందరూ ప్రవక్తలా, అందరూ బోధకులా, అందరూ అద్భుతం చేయువారా, అందరూ స్వస్థపరచు కృపావరము గలవారా, అందరూ భాషలతో మాట్లాడుచున్నారా, అందరూ ఆ భాషలో అర్థం చెప్పుచున్నారా? కృపా వరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఇది ఈవుగాక సర్వోత్తమమైన మార్గము మీకు చూపుచున్నాను. ఇది దేహ అవయవాల యొక్క పరిస్థితి. దేహ అవయవాలలో మనం ఉన్నాం. అంటే అవయవం అంటే పనిచేయడం.
నేనే మాత్రం పని చేయనంటే నువ్వు సంఘానికి రావాల్సిన అవసరమే లేదు. అందుకు ప్రతి ఒక్కరూ క్రీస్తు యొక్క దేహంలో అవయములై ఉన్నాము అన్నట్టు ఆ అవయము పనిచేయడానికి ఉంది. నా చేతికి నా శరీరంలో చెయ్యి ఉంది, ఈ చెయ్యి పనిచేయడానికి ఉంది. ఈ శరీరంలో నేను పని చేయనంటే ఆ శరీరంలో అవయవం కేవలము నిష్ప్రయోజనము, పని చేయలేదు. సంఘానికి వస్తున్నారు, కూర్చుంటున్నారు, వెళ్ళిపోతున్నారు, జారుకుంటున్నారు మన వాళ్ళు. ఆయన నువ్వు నా కొరకు జారుకుంటున్నావా, నీ కొరకు జారుకుంటున్నావా? దయతో గుర్తించు సోదరి సోదరి, నాకేదైనా పని ఉందని రావాలి, నేను చేయడానికి రావాలి. ఇక్కడ కొంచెం పని చేయడానికి, ఇక్కడ పనే చేయకుండా జాలు చేయడానికి అయితే రావడం ఎందుకు చెప్పునైనా? అది మహాపాపం అవుతుంది. ఇది రావడమే అంటే నువ్వు పిలవడమే నేను పని చేయడానికి మొదటి స్థాయి, మొదటి దశ శరీరంగా మారడానికి. నువ్వు పిలిచిన నువ్వు పని చేస్తే అవయవంగా మారిపోతావు. సంఘంగా పిలువబడిన వెంటనే నువ్వు పని చేయగలిగితే అవయవంగా మారిపోతావు. అవయవం అంటే క్రీస్తు యొక్క శరీరం పని అయిపోతుంది. ఇప్పుడు అవయవాలు పనిచేస్తే ఏమిగా మారిందిరా? శరీరంగా మారిపోతే శరీరం డెవలప్ అయితే ఏం మారుతుంది? ఏమా? కుటుంబంగా మారుతుంది. అక్కడికి వెళ్ళిపోతున్నావా? సంఘమే అక్కర్లేదు అనుకుంటున్నావు. సంఘమే అక్కర్లేకపోతే నీకు రూపాంతర కార్యక్రమం ఎందులో ఉంది? పిలువబడి నువ్వు శరీరంగా మారి ఉన్నావు. ఇప్పుడు శరీరంగా పనిచేస్తే ఏంగా మారిపోతావు? కుటుంబం అయిపోతావట. మారేవా? ఒక గొప్ప అదృష్టం. నేను బాప్తిసం పొందిన వెంటనే పొందిన వేగింది నువ్వు సంఘంలో కూడా ప్రవేశించు. సంఘాన్ని డెవలప్ అయితే పిలవలసింది శరీరం. శరీరంగా డెవలప్ అయితే నేను పిలవాల్సింది ఏది? నేనేమని పిలవాలి? కుటుంబం అని. కుటుంబం డెవలప్ అయితే ఆలయం అయిపోతావట. ఆలయముగా డెవలప్ అయిపోతే వధువు అవుతావు. వధువుగా డెవలప్ అయితే అప్పుడు రాజ్యం అవుతావు. ఇప్పుడు చెప్పునైనా నిన్ను దేవుని రాజ్యానికి తీసుకెళ్ళేది ఎప్పుడు తెలుసా? రాజ్యం అయితేనే. నువ్వు ఇంకా సంఘమే అవ్వలేదో నువ్వు ఎప్పుడు రాజ్యం అయ్యేది? సంఘంలోకి పిలిచింది ఇలా సంఘం ఇట్లా ఉండిపోవడానికి కాదు, నువ్వు రూపాన్ని మార్చుకుని శరీరంగా మాట్లాడి పిలువబడిన వాళ్ళారా 14 మంది వాళ్ళారా మీరు శరీరంలో ఇప్పుడు ప్రవేశించున్నారైనా ఏమిగా మారండి? క్రీస్తు యొక్క శరీరంలో అవయవాలు ఏం చేయాలి? పని. ఏ పని? ఎంచుకోరు చేయదగ్గ పని అనుకుంటాడు. ఆ బోర్డు ప్రకారం మీ పనులు ఎంచుకొని పరిచయం తెప్పిస్తావా, కరుణిస్తావా, స్వార్థం ప్రకటిస్తావా, బోధిస్తావా, పంచిపెడతావా, హెచ్చరిస్తావా, పై విచారణ చేస్తావా? నువ్వు చేయగలిగిన పనులు నువ్వు ఎంచుకో. ఆ పనిని సక్కరంగా చేసేస్తే పాస్ అయిపోతావు. అమ్మాయ శరీరంగా నేను పాస్ అయ్యాను అన్న తృప్తి నీ మిగులుతుంది. ఎందుకు పిలువబడ్డావు? నేను సంఘంలో అసలు ఈ సంఘం అని పరిపూర్ణమైన అర్థం నీకు కాకపోవడం వల్ల ఉంటే ఏమి లేతే ఏమి అనుకుంటున్నావు? లేదా బయటకు పోయి ఇలా రూపాన్ని ఎలా చెప్తావు? పని చేయకపోతే చెయ్యి తన అంతటిగా శరీరం లేకుండా పని చేయగలదైనా. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇది. దాన్ని ఆలోచించండి. శరీరం ఒక్కటే బయటికి వెళ్ళి పని చేయగలదా? దేహం అవయవంలో ఒక చెయ్యి బయటికి వెళ్ళి చేయగలదా? ఎండిపోద్ది. వల్లిలో ఉంటేనే అది ఫలించగలదు అన్నాడు యోహాను సువార్తలో యేసు ప్రభువు. కాబట్టి సంఘానికి ఇచ్చిన ప్రాధాన్యత ఇది. ఈ సంఘం మీద నాది అనుకున్నట్టు, ఈ సంఘం మీద నలుగురు గుంపు ఉంటే నాకు గుంపు ఉన్నట్టు అలా ఫీల్ అయిపోయి ఆడకి ఎందుకు పోవాలా? ఆడపోతే ఏమి, ఈడపోతే ఏమి అని అనుకుంటున్నావు నువ్వు. తద్వారా నష్టపోయేది నువ్వే. నువ్వు సంఘం అందుంటే ఎక్కడికైనా వెళ్ళు. నువ్వు సంఘం లేకుండా వెళ్ళిపోతే సర్వనాశనం అయిపోతారు. మంది వాక్యం సార్లు గుర్తించాలి. కాబట్టి సంఘం మనకి క్రీస్తు యొక్క శరీరం. ఇప్పుడు పిలవబడిన వారు ఏమయ్యారట? శరీరం అయ్యారు. రేపేమో వాళ్ళ శరీరం ఎలా అవుతావు? రేపు ఆదివారం వచ్చినప్పుడు. కాబట్టి గొప్ప వారం పొందావు. బాప్తిసం పొందిన వెంటనే పొందిన మేలు సంఘంలో ప్రవేశించారు. ఆ సంఘంలో ప్రవేశిస్తే ఇంత మేలు ఉన్నాయి. ఆ సంఘంలో ప్రవేశించిన శరీరంగా మారిపోతున్నాను. ఇది నిజమైన మేలు. ఈరోజు నీకు చెప్పిన పాఠం. రేపు శరీరం ఏమైతే ఏమవుతావో రేపు వచ్చి ఆదివారం